దారిన పోయేదానిని భుజాన వేసుకోవడం అంటే ఇదేనేమో. పెద్ద నోట్లను రద్దు చేస్తూ హస్తినలో మోదీ నిర్ణయం తీసుకుంటే ఆయనపై వెల్లువెత్తుతున్న జనాగ్రహాన్ని చంద్రబాబు చేతులారా తన మీదకు మళ్లించుకున్నారు. ప్రస్తుతం చేతులు కాలాయి. ఇప్పుడు ఆకులు పట్టుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. ఈ 10 రోజుల్లో జరిగిన 2 సమావేశాలు చంద్రబాబు వైఖరిని మార్చేశాయి. ఆ సమావేశాల్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో దిట్ట. కానీ ఆయనను ఓడించేవాడు కూడా ఒకడున్నాడు. అది ఎవరంటే చంద్రబాబే అని అనాల్సి ఉంటుంది. ఇదేమిటనుకుంటున్నారా? అవునండి, తెలుగుదేశం నేతలంతా చంద్రబాబే ఓడించగలడు అంటూ బెజవాడలో జోకులేసుకుంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు స్పందించారు. తాను పెద్ద నోట్లు రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసి తన లేఖ వల్లే ఈ నోట్ల రద్దయ్యాయనే ఫీలింగ్ను అటు మీడియాకు ఇటు ప్రజలకు కలిగించారు. దీంతో మరుసటి రోజు నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరిన ప్రజలు అటు మోదీని ఇటు చంద్రబాబును దూషించడం మొదలుపెట్టారు. ఈ విమర్శల పర్వం సీఎం కార్యాలయం వరకు వెళ్ళింది. ఎంతకీ బ్యాంకుల్లో నోట్లు మారకపోవడం, క్యూలు తగ్గకపోవడం, గంటల తరబడి నిలుచున్న 4,000కు మించి సొమ్ములు చేతికి రాకపోవడంతో ప్రజల్లో అంతకంతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. 4 రోజుల తర్వాత జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ క్యాబినెట్ సమావేశాల్లో ఎంపీలు, మంత్రులు తమ గళం విప్పారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితిని ముఖ్యమంత్రికి కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రజలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఓ ఎంపీ చంద్రబాబు ముందు నిర్మోహమాటంగానే చెప్పారు. ఈ తరుణంలో ప్రజల ఆగ్రహం అవధులు దాటుతుందని గ్రహించిన సీఎం పునరాలోచనలో పడ్డారు. ఈలోగా ప్రజల నాడిని పసిగట్టేందుకు ముఖ్యమంత్రి ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించుకున్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందేనని, అయితే కరెన్సీలో 82% ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో కేంద్రం విఫలమైందని 72% మంది ముక్త కంఠంతో చెప్పారు. కేంద్రం చర్యని అత్యధికులు నిరసించారు. ఈ ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 2004లో చంద్రబాబుకి ఊహించని పరిణామం ఎదురైంది. హైటెక్ సిటీ నిర్మించి, ఏషియన్ గేమ్స్ నిర్వహించి అదే అభివృద్ధి అని పదే ప్రచారం చేసుకున్న బాబును ఆనాడు రైతులు తిరస్కరించారు. అప్పట్లో తనకు తనే సెల్ఫ్ గోల్ చేసుకున్నారని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన తొందరపడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే స్పందించకుండా నిశితంగా గమనిస్తున్నారు. పరిస్థితిని చూసిన తర్వాత తాపీగా మాట్లాడుతున్న నేతల రాజకీయ వ్యూహాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 10 రోజుల పరిస్థితిని అంతా గమనించి పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్వరం విప్పారు. ఈ తరుణంలోనే ప్రధాని మోదీ కేసీఆర్తో మాట్లాడి ఢిల్లీకి పిలిపించుకున్నారు. అలా వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా నోట్ల రద్దు నిర్ణయం మరుసటి రోజునే మోదీకి అభినందనలు తెలుపుతూ చంద్రబాబు లేఖ రాయడం ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు పంపింది. దారిన పోయేది భుజానికి ఎత్తుకోవడం అంటే ఇదేనని తెలుగుదేశం శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, చంద్రబాబుకు మరెవరో శత్రువు కాదు, ఆయనకు ఆయనే శత్రువు అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదైతేనేం ఈసారి తొందరగానే వాస్తవాన్ని గుర్తించారు చంద్రబాబు. ప్రజల ఆగ్రహాన్ని హస్తిన వైపుకు మరల్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించారు. నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నప్పటికీ దానిని ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు. జరిగిన మేలును ప్రజలు తొందరగా మర్చిపోతారు. పడిన కష్టాన్ని, ఎదురవుతున్న ఇబ్బందులను మాత్రం ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే చంద్రబాబుకు మంచిదని ఓ రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు.